తమ్నైల్ చూశారు కదా, వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాను. ఇమాన్యుయల్, భరణి గారు అండ్ తనుజ గారు, వీళ్ళ ముగ్గురు మధ్య అంతర్యుద్ధం, చీలికలు వస్తున్నాయని పెట్టాను. నిజంగానే చీలికలు వస్తున్నాయి. ఆ చీలికలు వచ్చినట్టే ఉండకుండా మళ్ళీ కలిసిపోతూ ఉన్నారు. కానీ నాకు ఎందుకో ముగ్గురు ముదురులే అని అనిపించింది. ఈ తమ్నైల్కి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కింద కామెంట్ చేసి లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేయండి. నాకేమనిపించింది అంటే ముదురులు ఇన్ ద సెన్స్ నెగిటివ్ సెన్స్లో మాత్రమే కాదు, పాజిటివ్ కూడా ఉంది. పాజిటివ్లో ముదురులే ఉండొచ్చు, నెగిటివ్లో ముదురులే ఉండొచ్చు. వీళ్ళ ముగ్గురు ఆట తీరు ఎలా ఉందంటే చాలా ప్లానెడ్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు ఒకరి మీద ఒకరు అంటే ఎట్లాంటి ఒక్క లైన్ చెప్పి నేను మధ్యలో చెప్తాను వీటి గురించి. ఆ ఒక్క లైన్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్, తోప్ కంటెస్టెంట్స్. వాళ్ళకి బయట నుంచి ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు మేము టాప్ అనేసి తెలుసు. సో ఒక ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయితే తెలుసో తెలియకో బయట మాట్లాడుకొని వచ్చో చెప్పలేం. మాట్లాడుకొని వచ్చారని చెప్పట్లా, ఏదైనా జరగని బయటైనా ఫ్రెండ్షిప్తో వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్గానిక్గా ఫామ్ అయినా ఏది జరిగినా ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ వాళ్ళు తెలిసి టాప్ కంటెస్టెంట్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయితే అక్కడ ఏం జరుగుద్దంటే ప్రతి టాప్ కంటెస్టెంటు మనతో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ని కొంచెం తక్కువ చేయాలని చూస్తారు ఆటోమేటిక్గా. ఎలా అది తెలియకుండా బయటికి కనపడకుండా ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళని తక్కువ చేయడానికి అప్పుడప్పుడు ప్రయత్నం వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటారు ప్రతి కంటెస్టెంట్. ఎందుకంటే మనతో పాటు వీళ్ళు ఇప్పుడు సంజన తనుజ తగ్గితేనే ఇమాన్యుయల్ గెలిచేది. ఒకవేళ విన్నర్ అవ్వాలంటే ఇమాన్యుయల్ ఏంట్రా ఇట్లా బాగా ఆడుతున్నాడు, ఇమాన్యుయల్ తగ్గితేనే మనం విన్నర్ అయ్యేది. ఏనేంద్రా లాకెట్ గీకెట్ అంటున్నాడు. నాగబాబు గారి సపోర్ట్ కూడా ఉందంటున్నారు, మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందంటున్నారు. ఏదో జరిగేటట్టుందే, మనకి ఇబ్బంది పెడుతుండే. 6-7 మంది 8 మందికి ఎక్కుతున్నారు, గుడ్ అంటున్నారు, ఎగ్ అంటున్నారు, లేనిపోయింది ఆశ్చర్య అనేసి తనుజ గారికి ఇమాన్యుయల్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒకరి మీద ఒకరికి ఆ ఫీలింగ్ ఉంటుంది లోపల ఉండి ఎవరిని ఎప్పుడు తొక్కుకోవాలో, ఎవరిని ఎక్కువ ఛాన్స్ దొరికితే వాళ్ళ మీద నెగిటివ్ పక్కన ఏదో చోట మాట్లాడాలో అనేది వాళ్ళ ముగ్గురికి తెలుసు అన్న ఫీలింగ్ వస్తుంది. వీళ్ళ ముగ్గురులోకి భయంకరమైన మహా తెలివైన వ్యక్తి భరణి గారు. సింపుల్గా ఉంటున్నారు, మంచి ర్యాలికి మావేలాగా ఉంటారు. ఎక్కడ ఏదో చివుక్కుని ఆయన గురించి చెప్పమంటే నాకు మాటలు 1-2 వస్తాయి, కానీ క్లియర్గా చూస్తుంటే అర్థమైపోద్ది. ఏదో తేడా కొడుతున్నానా సీనా అన్న, ఏదో ప్లాన్ వేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, మంచిగానే ఉంటున్నాడు. తనుజ గారితో బాగానే ఉంటున్నాడు, తనుజ గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇమాన్యుయల్తో బాగుంటున్నాడు, ఇమాన్యుయల్ గురించి మాత్రం నెగిటివ్ మాట్లాడలే. ఇమాన్యుయల్తో బాగుంటాడు, ఇమాన్యుయల్ గురించి పాజిటివ్ ఉంటున్నాడు. తనుజ గారితో బాగుంటాడు, తనుజ గారు వెనక మాత్రం తనుజ గారు అంటే ఇష్టం లేనట్టుగా, ఇష్టం ఇన్ ద సెన్స్ తనుజ గారు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతారు అన్నట్టుగా ఇమాన్యుయల్తో పాటు కలిసి మాట్లాడుతారు. ఈయనెళ్ళి మాత్రం చెప్పడు తనుజకి ఏదన్నా ఉంటే మార్చుకోమని. ఇమాన్యుయల్ నువ్వు క్లోజ్ కదా, నువ్వు వెళ్ళి చెప్పమంటాడు. వాళ్ళిద్దరు కొట్టుకోవాలా. అసలు వెరైటీగా ఉంటాయి ఆ ప్లాన్స్ అన్ని. అది నిజంగానే ప్లానో కాదో తెలియదు కానీ చూసేదానికి మాత్రం ముదుర్లు. ఈవిడేమో తనుజ గారేమో ఇమాన్యుయల్తో రెచ్చిపోతా గొడవలు వేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇమాన్యుయల్ ఈవిడ మాత్రం నానా అనేసి భరణి గారి వెనక ఉండొచ్చు, ఈయన మాత్రం మమ్మీ అనేసి సంజన గారి వెనక ఉండకూడదు. అదేం న్యాయం అర్థం కావట్లా. ఇలా ముగ్గురు కూడా 3 యాంగిల్స్లో గొడవలు వేసుకుంటూ ఒకరినొకరు నెగిటివ్ చేసుకుంటూ ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది. భరణి గారినే ఇంతవరకు వీళ్ళిద్దరూ నెగిటివ్ చేయట్లే, కానీ మిగతా అంతా కూడా అట్టే జరుగుతున్నాయి. వీళ్ళు నెగిటివ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. చూస్తూ ఉండండి ఏం జరగద్దో. వీళ్ళ ముగ్గురు ఇదే విధంగా కంటిన్యూ అవుతూ మధ్యలో ఒక టైంలో భయంకరంగా డిస్పర్స్ అవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి అదే కావాలి. దాంతోపాటు లేదా గ్రూప్ గేమ్ అయినా ఆడతారు. ఏదైనా కానీ వీళ్ళు ముగ్గురు ముదురులే అనేది నా పాయింట్. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వీడియో మొత్తం చూడండి. దాంతోపాటుగా ఫస్ట్ ఒక విషయాన్ని క్లియర్గా చెప్తాను. తనుజ వర్సెస్ సంజన గారు వర్సెస్ రాము రాథోడ్ ఒక పర్టికులర్ గొడవ జరిగింది, టీ గురించి, పెద్ద గొడవ. ఇక్కడ తనుజ గారు గై 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 అని భయంకరంగా అరిచారు. ఆ అరిచిన దాంట్లో తప్పు ఏమీ లేదని నాకు అనిపించింది లైవ్ చూసిన తర్వాత. చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, ఏంటండి తనుజ ఎట్లా మాట్లాడద్ది అని. కొంతమంది ఏమో ఏంటండి తనుజ గారికి కోపం తెప్పిస్తున్నారు అనేసి అంటున్నారు. రకరకాలుగా అంటున్నారు మెసేజ్ చేసిన వాళ్ళు. కానీ నాకు అనిపించిన వర్షన్ ఏంటంటే ఆ పర్టికులర్ దాంట్లో ఆ అరిచిన దాంట్లో తన మిస్టేక్ లేదని అనిపిస్తుంది. మిస్టేక్ లేదు అంటే అరవడం తప్పు కాదని కాదు, అరిచిన దాని వెనక రీజన్ ఉంది, ఊరికే ఏం అరవలేదు అనేది నా పాయింట్. లైవ్ చూసేసి వచ్చి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ దాని గురించి ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ చెప్పుకొని తర్వాత అర్ధరాత్రి గుసగుసలు అండ్ ప్రోమోలో వచ్చిన వీడియో దాని గురించి అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఏం జరిగిందంటే రాము రాథోడ్ నిజంగానే మాట మార్చాడు. అక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది వితిన్ 2 minutesలో. ఇది గుర్తుపెట్టుకోండి, మాట్లాడతా. అలాగని రాము రాథోడ్ ఈడియట్టు ఎదవా మోసం చేశాడు, నాశనం చేశాడు అని ఉందా అంటే దీంట్లో కూడా ఇంకొక యాంగిల్ ఉంది. అది క్లియర్గా లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, కొంచెం న్యూట్రల్గా ఆలోచించిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ అర్ధరాత్రి గుసగుసలో కూడా కొంచెం ఇంపార్టెంట్ కానీ రోజుతో కంపేర్ చేస్తే అర్ధరాత్రి గుసగుసలో నిల్ డెస్పరానో తుస్సు ఏం లేదు, పెద్దగా తక్కువ ఉంది. అందుకనే కొంచెం ఫాస్ట్గా లాగేస్తాను, ఏమేమి ఉన్నాయో చెప్తాను. బేసిక్గా ఇవన్నీ గొడవలు మంచిగా ఉన్నాయా. ఇమాన్యుయల్ కూడా సందర్భం దొరికితే తనుజ గారు నెగిటివ్ చేయడానికి రెడీగా ఉంటాడు, నైస్గా చాలా తెలివిగా ఉంటాడు ఇమాన్యుయల్, మంచి ఇంటెలిజెంట్ పర్సన్.
సంజన గారితో మాత్రం బాగుంటాడు, ఎందుకంటే సంజన గారితో కప్పు దాకా సంజన గారు రారని అతనికి తెలుసు, అందుకనే ఉన్నాడేమో అన్నట్టుగా అనిపించింది. బాగా తెలివిగా ఆడుతున్నాడు ఇమాన్యుల్. ఇది నేను నెగిటివ్ సెన్స్లో చెప్పట్లా, ఆటలో అంతే చేయాల్సింది, ఇంకా తప్పదు. కానీ ఇలా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో కొంత నెగిటివిటీ ఫేస్ చేస్తారు. స్టిల్ అది నెగిటివిటీ, అది లాంగ్ రన్లో ఏముండదు, అది పాజిటివ్ అవుతూనే ఉంటుంది లోపల హౌస్లో. అతను ఆ ప్లాన్స్ అతని ప్లాన్స్ మనకు అర్థమవుతున్నప్పుడు తెలియకుండా ఒక కొంత నెగిటివ్ సెన్స్లో చూస్తాం, అది ఎక్కువ రోజులు ఉండదు. ఓవరాల్గా ఆ ప్లాన్లు వేసుకుంటాను వెళ్ళాలి, చూద్దాం ఎంతవరకు పోద్ది. కానీ ప్లాన్లు అయితే విజిబుల్గా ఉన్నాయి కొన్ని, చెప్తాను దాని గురించి కూడా. నాకు అనిపించింది, నేను చెప్పకపోతే మనకు ఆగదు. మిడ్ నైట్ లైవ్ రీతు బాధపడుతుంటే డిమాన్ తెలిసిందేగా, డిమాన్ వెళ్తాడండి, మహానుభావుని అల్లాడిపోతున్నాడండి అన్నట్టు ఆయన వెళ్ళేసి బాగా ఆడావురా, వద్దు వచ్చా నువ్వు, ఇద్దరు వచ్చినా కూడా నువ్వు ఏం భలే ఆడావురా, స్ట్రాంగ్ ప్లేయర్ రా, గుడ్. నిజంగానే చెప్పినట్టుగా ఆవిడ స్ట్రాంగ్ ప్లేయర్, బాగా ఆడారు. అంటే ఆవిడ ఏడ్చేది అంత ఫేక్గా అనిపించినా నిన్ను ఏడ్చింది మాత్రం జెన్యూన్గా, హార్ట్ఫుల్గా, ఆనెస్టీగా ఏడ్చారు. ఆ బాధ, ఆ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు పడి ఆడుతున్నప్పుడు ఒక ఆవిడ బాగా 4 బాల్ తెచ్చుకున్న తర్వాత కూడా ఇమ్యూనిటీ అని ఆవిడ భయపడుతున్న టైంలో, దాంతోపాటుగా డిమాండ్ పవన్ సేవ్ చేయలేదని ఏడ్చిన టైంలో ఒక ఆపర్చునిటీ వచ్చి 4 బాల్ వేసినా కూడా వేయలేకపోయానే, తెచ్చుకున్నా కూడా అనేసి ఆ బాధ, ఆ ఏడుపు భయంకరంగా ఏడ్చింది. అది నిజంగా జెన్యూన్ అనిపించింది. దిస్ ఈజ్ రియల్ క్రైన్, ఏమంటారు ఏడుపుని, క్రయా, అంతే రియల్ ఏడుపు అది ఆవిడదే. అది మాత్రం రియల్గా అనిపించింది నాకు, పాపం బాధ అనిపించింది. బాగా ఆడింది కూడా. నెక్స్ట్ వచ్చి భరణి ఆల్ ఆఫ్ సడన్ మాట్లాడుతుంది, తనుజ ఏమైంది, ఇది మ్యాటర్. దిస్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద నైటింగేల్. ఇప్పుడు ఏంటంటే తనుజ గారు నేను నైట్ సంజన గారితో గొడవ వేసుకుంటాను. ఆ గొడవలో తనుజ గారితో నాకు రాంగ్ అనిపించింది. ఆ గొడవ తర్వాత భరణి గారు కావచ్చు, ఇమాన్యుల్ కావచ్చు, వీళ్ళిద్దరు వెళ్ళి తనుజ గారితో చెప్పచ్చు, మంచి కోరుకుంటే చెప్పచ్చు. కానీ తనుజ గారు లేనప్పుడే మాట్లాడుకుంటారు. మళ్ళీ తనుజ గారి దగ్గర బాగుంటారు. ఏమని చెప్తాను, ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు గొడవ వేసుకుంటారు. ఇవన్నీ మీకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చినట్టుగా నేను ఒక మాట చెప్తానండి, అక్కడ ఎవడు సొంతపోసు కాదు, వెళ్ళిన 15 మంది 20 మంది అందరూ అతి తెలివి ఉంటుంది. ఎక్కడికెక్కడ వేద్దాం, బొక్క పెడదాం, ఎక్కడికెక్కడ పొడిచేద్దాం, వెన్నుపోటు పొడిచేద్దాం అని అంటారు. ఆ వెన్నుపోటు లాగా కనిపించకుండా పొడవాలనేది ప్లాన్ ఉంటుంది అందరికీ. ఇప్పుడు ఏంటి, కెమెరాల ముందు ఏది మాట్లాడిన అక్కడ అదేదో పాపం తనుజ మీద కన్సర్న్తో మాట్లాడినట్టు కాదు, వీళ్ళని కదా ఎవరైనా తనుజ వేస్ట్రా, తనుజ లేస్తే గొడవలు వేసుకుంటారు ఆడియన్స్కి చెప్తున్నారు వాళ్ళు. ఇది మీరు గేమ్లా చూడండి. అక్కడ ఇమానియలో భరణి గారు కాదు, ఎనీ పర్సన్ అలా మాట్లాడేది అక్కడ ఇండైరెక్ట్. నేను వెళ్ళినప్పుడు నేను మాట్లాడేది కూడా అదే. నేను ఎవరిదైనా గీత గురించి మాట్లాడడానికి ఇండైరెక్ట్లీ అదే, దాని మీనింగ్ అదే, జనాలకి చెప్పాలనే ఉద్దేశమే. అది ఇంటర్నల్ ప్లాన్ ఉంటుంది, అది అందరూ బయటపడరు సిచ్యువేషన్ తగ్గట్టు. కొన్నిసార్లు హానెస్టీగా కూడా ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తనుజతో చెప్పాలనుకో తనుజ దగ్గర కూడా చెప్పచ్చు, తనుజ దగ్గరికి పోయి చెప్పినా కూడా ఆడియన్స్ చెప్పినట్టే. కానీ కన్సర్న్ ఉంటే తనుజ దగ్గరికి వెళ్ళి తనుజని మార్చడానికి కూడా ట్రై చేయొచ్చు. వీళ్ళు అట్ట కాదు, మాట్లాడుకుంటున్నారు, సడన్గా మళ్ళీ భరణి గారు తెలివిగా, సరైన తెలివైన అంటాడు చేస్తాడు అన్నీ, నా వైపు మిస్టేక్ లేదని కవర్ చేసుకుని ఆడుకోయేమో, నువ్వు వెళ్ళి మాట్లాడు ఇమాన్యుల్ పాపం చెప్పు అంటాడు. ఏం వెళ్ళి చెప్పడు, నువ్వు వెళ్ళి మాట్లాడు ఇమాన్యుల్, ఎందుకంటే కొంచెం నీ మాట ఏంటిది ఆ ర్యాప్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది అనేసి అంటారు. ఇవన్నీ డిస్కషన్స్ లైట్గా చేసుకుంటారు, లైట్గా అంటారు, నెగిటివ్గా మాట్లాడతారు, ఇవన్నీ కవరింగ్ చేసుకుంటూ ముదురులాగా బిహేవ్ చేస్తారు. తర్వాత సరికి సంజన కావాలని చేస్తుంది, పక్కన పెట్టాను, అది కావాలని చేస్తుంది, ఆ అమ్మాయితో నో డౌట్ కనపడిపోతుంది అన్నది. భరణి ఫ్లోరా కొట్టేస్తుంది, మామూలు కొట్టేయలేదు. ఇమాన్యుల్ చెప్పా కదమ్మా, నేను చెప్పా నా ఫ్లోరానే విన్ అవుద్ది అనేసి అన్నాను కదా. వాళ్ళిద్దరి మధ్యలో కొట్టుకుంటుంటే ఈవిడ ఆ టెన్షన్ పడకుండా హ్యాపీగా ఫ్రీగా ఆడుతుంది. చూసా అక్కడ గెలిచిందన్న ఆవిడ, సూపర్ ఫ్రీగా ఆడింది. ఫ్రీగా ఎందుకు ఆడతారంటే మనం ఎలాగో గెలవమనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఫ్రీగానే ఉంటుంది. ఆవిడ గెలిచే ఛాన్సే లేదని ఆవిడ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఫ్రీగా ఆడారు, గెలిచారు. దట్టు శ్రీజ సపోర్ట్ చేశారు కాబట్టి. నెక్స్ట్ వచ్చరికి భరణి ఇమాన్యుల్ నువ్వు వెళ్ళి చెప్పొచ్చుగా శ్రీజాకి, అదే తనుజకి చెప్పొచ్చుగా, ఒకసారి నీకు లిబర్టీ ఉందిగా, వాయిస్ రేజ్ చేస్తున్నావు అని చెప్పు, ఎందుకు చెప్పొచ్చుగా. తర్వాత ఇమాన్యుల్ తీసుకోదామే, అప్పటి నుంచి నన్ను కూడా సైడ్ చేస్తుంది, మళ్ళీ ఏదైనా ఉంటే నన్ను కూడా సైడ్ చేస్తానా, ఇవన్నీ నెగిటివ్ సెన్స్లో మాట్లాడేవే. తీసుకోకుండా పోయేదానికి ఏముంది అక్కడ, వెళితే మాట్లాడద్ది, చెప్పే విధానాలు చెబితే అర్థం చేసుకుంటుంది. అదే నెగిటివ్ చేయాలన్న పోయినట్టు సెన్స్ ఆవిడకి వస్తే ఆవిడ తీసుకోకుండా ఉంటారు, ఎవరైనా కూడా తీసుకుంటారు. తీసుకోకుండా ఎందుకు ఉంటారు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెబితే కదా అర్థమవుద్ది నెగిటివిటీ. ఇక్కడ ఇమాన్యుల్ది ఏంటంటే అందరికీ సజెషన్స్ ఇస్తాడు, ఏది జెన్యూన్ సజెషన్ ఏది ఏంటంటే అర్థం కావట్లేదు. శ్రీజాకి ఇస్తాడు, ప్రియాకి ఇస్తాడు, కళ్యాణ్కి ఇస్తాడు, రాముకి ఇస్తాడు, సుమరానికి ఇస్తాడు, తనుజకి ఇవ్వడానికి ఏంటి, అందరికి ఇస్తాడు సజెషన్స్ అందరికీ. ఇప్పుడు కూడా కలిసిపోయారు వాళ్ళిద్దరు కలిసిపోయినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు వేస్ట్ గారికి కలిసిపోయారు, బాగానే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు లైవ్లో. తర్వాత సరికి భరణి ఇమాన్యుల్ సంజన ఏమన్నా ఆడావా, అతలాకోతలం చేసేసావు శ్రీజని,
అతలాకుతలం చేసేసావు, ఏమన్నా ఆడావా అనేసి భరణి గారు అండ్ ఇమాన్యుయల్ పొగుడుతున్నారు. టూ గుడ్. శ్రీజ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. సంజన కూడా షీజ్ ఎ ఫైటర్ అనేసి. సంజన గారికి కూడా గేమ్ బాగా తెలుసు. ఎవరితో ఇష్యూలు అవుతుందో వాళ్ళ రిలేటెడ్గా నోరు జారి ఏం మాట్లాడరు, ఆవిడ పొగుడుతూనే ఉంటారు పక్కన మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళని ఇంప్రెస్ చేయడం, వాళ్ళని పొగడడం, వాళ్ళ రిలేటెడ్గా హార్ష్ డెసిషన్లు తీసుకోకుండా ఉండడం, ఇవి తెలివిగా చేస్తూనే ఉంటారు. అది తెలివిగా చేస్తున్నా హానెస్టీగా చేస్తున్నప్పటికీ కూడా గుడ్. అందుకని ఆవిడ పాజిటివిటీ అవుతుంది. ఆవిడ ఏది ఎక్కువ లాగట్లా, కొంతమందితో లాగుతుంది, హరీష్ లాంటి వాళ్ళతో మాత్రం లాగుతుంది. కానీ మిగతా చిన్న వాళ్ళని హైలైట్ చేయాలి అనుకోవట్లేదు ఎవరిని. ఎందుకంటే ఎంతమంది ఎంత పెద్ద ఇష్యూ ఈవిడ గొడవ వేసుకుంటే వాళ్ళు హైలైట్ అవుతున్నారు, ఫ్లోరా గారిలాగా అవుతారని. ఎవరైనా ఎక్కువ చేసినా వాళ్ళ గురించి రాద్ధాంతం చేయట్లే ఆవిడ. ఒక హరీష్ గారు రిలేటెడ్గానే వాళ్ళిద్దరికి ఫైట్ 1-on-1 అవుతుంది. మిగతా ఎవరిని ఆవిడ వాళ్ళ వల్ల ఈవిడికి అన్యాయం జరిగినా, ఈవిడ వల్ల వాళ్ళకి ఏదైనా జరిగినా ఇష్యూ అయినా ఈవిడేం పెద్ద ఇష్యూ చేయాలని చూడట్లేదు, హైలైట్ చేయడం ఇష్టం లేక. నెక్స్ట్ జరిగే ఇమాన్యుయల్ భరణి గారితో రేపు రెడ్ వాళ్ళకి అన్న చూడు, రెడ్ వాళ్ళందరూ బలవంతులు ఉన్నారు, రాము, నువ్వు, మాస్క్ మ్యాన్, వీళ్ళందరూ పెద్ద పెద్దలు, కళ్యాణ్, వీళ్ళందరూ ఉన్నారు కదా, కళ్యాణ్ అన్నట్టుగా ఆల్ఫా మేల్స్ ఉన్నారు కదా. కాబట్టి ఈ ఆల్ఫా మేలు ఎప్పుడు ఆ ఫీమేల్ యాడుంటారో ఆడు కూర్చొని వాళ్ళు ఓదార్చుకుంటూ కూర్చుండేది సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అవుతుందంటే, ఈవెన్ ప్రియా గారు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు కళ్యాణ్ గారి వల్ల అన్న ఫీలింగ్ కళ్యాణ్ వల్ల అనేది కూడా కొన్ని వీడియోస్ చూస్తుంటే అర్థమైపోతుంది. మనోడు వేరే ఇంటెన్షన్తో చేయట్లేదు, తెలియకుండా జరుగుతుంది, అది ఆ జ్ఞానం లేదు. ఇది ఏమన్నా అవుతుంది, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ క్యాచ్ చేయలేకపోతున్నాడు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది ప్రియా కొన్ని సిచ్యువేషన్స్లో. అతను వచ్చి చేయి తల మీద చేసిన అమ్మాయి చాలా డిగ్నిఫైడ్గా ఉంటున్నారు. ఆవిడ డ్రెస్ లేదంటే వేయడం నేను గమనించాను. అదే నేను ట్వీట్ చేసింది కొంతమందిలో, అది నేను స్టోరీలో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ 2,15,000 మంది దాంట్లో పెట్టా. ప్రియా గారు ఏ మాటకి ఆ మాట, గేము మాటలు ఇవన్నీ పక్కన పెడితే డిగ్నిఫైడ్గా ఉంటున్నారు. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, నైట్ డ్రెస్సులు కావచ్చు, ఇవన్నీ వేసుకునే విధానం కావచ్చు, అది అనిపించింది. నాకు ఎందుకు అలా పెట్టాలనిపిస్తుంది అంటే, స్విమ్మింగ్ పూల్లో దిగారు ఆవిడ. స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడు మోస్ట్లీ మేము వెళ్ళి ఉన్నాము, కంటెస్టెంట్స్ని చూస్తున్నాము, ఎవరైనా కూడా డైరెక్ట్గా దిగి వెంటనే వచ్చేస్తారు. కెమెరాలు చూస్తున్నా కూడా అదే డ్రెస్సులతో, ఆ వెట్ డ్రెస్సులతోనే బాత్రూమ్ దాకా వెళ్తారు. కానీ ఈవిడ టవల్ తెప్పించుకొని టవల్ కప్పుకొని వచ్చి అక్కడ నిలబడ్డారు. అలా చేయని వాళ్ళు డిగ్నిఫైడ్గా లేరని కాదు నా ఉద్దేశం, ఈవిడ ఎక్స్ట్రా డిగ్నిఫైడ్గా ఉన్నారనేది మనకు కనపడిపోతుంది. ఎవరితో అయినా మిస్బిహేవ్ లాగా చేయడము, ఏదో చేయడం, ఇట్లాంటి ఏం లేవు. గుడ్ అనిపించింది, అది నేను పెట్టాను. తర్వాత సరికి రేపు ఈజీ గేమ్ పెడతారు చూడండి, పెద్ద మీరందరూ ఏదో అనుకుంటారో బాడీ బిల్డర్ గెలిచేస్తామని, రాముకి సంబంధించి రాము గెలిచేలా పెడతారు చూడండి బిగ్ బాస్ అన్నట్టుగా థింకింగ్ చేస్తూ ఉండు, అది ప్లాన్ చేయొచ్చని. డెమాన్ శ్రీజ ప్రియా కోసం ఆడుతుంది. డెమాన్ అంటున్నాడు, శ్రీజ ఏమో ప్రియా కోసం ఆడుతుంది. ఏంటంటే శ్రీజ ఒకవేళ గెలిస్తే ఇమ్యూనిటీ ప్రియాకి ఇద్దామని, అందుకు ఆడుతుంది అన్నాడు. చెప్తా అంతే కదా ఆడేది, ఇంకా అది తనకే ఇస్తుంది కదా. తర్వాత ఫ్లోరా కూడా నచ్చలేదు నాకు అంటాడు. ఫ్లోరా ఎందుకు నచ్చలేదు నాకు అర్థం కదా, అంటే బాల్ మధ్యలో లాక్కుంటున్నాను ఎందుకో, ఫ్లోరా నచ్చలేదు అంటున్నాడు డెమాన్ పవన్. ఆవిడ నచ్చపోవడానికి ఏముంది, ఆవిడ తప్పే ఉంది, ఆవిడ ఛాన్స్ వచ్చినప్పుడు ఆవిడ తీసుకెళ్ళరు. తర్వాత పొరపాటున ప్రియాకి ఏమైనా అవుతుందా అని నాకు డౌట్ వస్తుంది, వెళ్ళిపోద్దా అని డౌట్ వస్తుంది. ఛాన్స్ ఇప్పుడు మనం చూసి దాన్ని బట్టి ప్రియా గారికే ఉంది, ప్రియా గారు వెళ్ళిపోయే ఛాన్సే ఎక్కువ ఉంది. తర్వాత రీతు నాకు వచ్చినా నేను పోకపోతే ప్రియాకి అయినా ఇచ్చేదాన్ని కదా అంట. ఇప్పుడు పోకపోతే ప్రియాకి ఇచ్చేదంట. ఇప్పుడు ఎందుకు వాడిందంటే, దీనికి ముందు ఇంకా బిగ్ బాస్ చెప్పలేదు ఇమ్యూనిటీ ఈ వారానికా నెక్స్ట్ వారానికా, అందుకని ఆవిడ ఆ మాట అనలో తప్ప ఏం లేదు. ఇమ్యూనిటీ ఇవ్వాల ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు బిగ్ బాస్ శ్రీజానికి ఈ వారం ఇమ్యూనిటీ అని. బిగ్ బాస్ చిన్నోడుగా స్వామి, ఇమ్యూనిటీ అన్నారా? మామూలుగా మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ వారానికి ఇమ్యూనిటీయో ఇంకేదో అనుకుంటాం. ఈ వారం ఆల్రెడీ 2 రోజులు నామినేషన్లో ఉన్న తర్వాత కూడా ఇమ్యూనిటీ ఇచ్చేస్తారు నైస్గా. తర్వాత తనూజ వచ్చి నాకెందుకో ఒక గేమ్ ఉంది అని చూసింది, మేబీ హరీష్ ఆర్ రాము, నాకెందుకో ఒక నేమ్ ఉంది అంటుంది. అంటే ఎలిమినేట్ అయ్యేదాని గురించి డిస్కషన్ వచ్చింది. నాకెందుకో ఒక నేమ్ ఉంది అనేసి డెమాన్ ఇలా అంటుంది. డెమాన్తో అన్నట్టు ఇలా అంటుంది, అంటే కనుగొంటున్నాను ఇలా తలుపుతుంది రైట్గా. నాకు అనిపించింది హరీష్ కానీ ప్రియా గారు కానీ, మోస్ట్లీ హరీష్ అనుకుంటా, ప్రియా గారు కదా. హరీష్ రిలేటెడ్గా కానీ రాము రిలేటెడ్గా అని ఉంటారు. ఎక్కువ రాము అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే గొడవల మీద గొడవలు అవుతుంది కాబట్టి రాము రిలేటెడ్గా కూడా అని ఉండొచ్చు, లేదా హరీష్ గారు, వీళ్ళిద్దరు ఒకరు వెళ్తారన్నట్టుగా అనుకుంటుంది ఆవిడ. నెక్స్ట్ రీతు కావాలని వాంటెడ్గా చేస్తుంది శ్రీజ. క్లియర్గా ఏముంది వాంటెడ్గా చేయడానికి అక్కడ అన్నట్టు పర్టికులర్ టాస్క్లో అమ్మాయిది ఏ గొడవ లేదు, వాంటెడ్గా చేయడానికి ఏం లేదు. ఈవిడ ఫిజికల్ అవుతున్నారు, ఆవిడ ఫిజికల్ అవుతుంది, నాన్ స్టాప్గా ఆడుతూనే ఉంది, ఆడింది కావాలని చేయకపోవడం ఏముంది. ఆవిడ గెలవలేనప్పుడు, ఆవిడ ఇంపాక్ట్ చూపించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేను గెలవలేదు నా ఇంపాక్ట్ చూపించాలనుకున్నప్పుడు ఆవిడకి ఇస్తుంది, తప్పేముంది? ఆవిడకి ఇచ్చింది కదా. నువ్వు కానీ నువ్వు ఆ అమ్మాయిని గెలకుండా ఉండి ఆవిడకి ఆశ శ్రేణికి జరగకుండా కూడా ఆశ శ్రేణి బాల్ తీసి నీకు ఇచ్చి ఉండొచ్చు. రకరకాల ప్లాన్స్,
దాంతోపాటుగా శ్రీజ తెలివైన అమ్మాయి కాబట్టి మేబీ ఈ ప్లాన్ కూడా వేసి ఉండొచ్చు. దాని మనం నేను కానీ కొట్టేయలేము. ఏ ప్లాన్ అయ్యి ఉండొచ్చు, అరే ప్రియా ఉంది కదా మన పక్కన, ప్రియా వెళ్ళిపోతే మనకే మంచిది అనే ఫీలింగ్లో కూడా అనుకోని ఉండొచ్చు కూడా మేబీ. అంటే ఏంది ఇమ్యూనిటీ ఇక్కడికి వచ్చిందనుకో, మనం ఫ్లోరా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం, ఫ్లోరాకి ఇమ్యూనిటీ వచ్చేస్తే ఎవరో ఒకరు కామన్ హౌస్లో వెళ్ళిపోతారులే, వెళ్ళిపోయే కొంత మనకి కాంపిటీషన్ తగ్గుద్దనే యాంగిల్లో కూడా చేసి ఉండొచ్చు. మోస్ట్లీ అంత దూరం బార్లే. కానీ ఏదో ఒకటి ఆవిడేమి గ్రూప్గా ఆడడం ఏమి తప్పేం కాదు. గ్రూప్గా ఆడేమో ఆవిడ సెల్ఫ్ కోసం ఆడలే కదా, అవతల వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆడింది. దట్ ఏంటంటే మనం ఏంటని చూపించుకోవాలని. ఎందుకంటే ఓవర్ ఫిజికల్ అవుతున్నారు, ఆటోమేటిక్గా ఆ బాల్ మధ్యలో వచ్చి ఆవిడ తీసుకెళ్తున్నారు కాబట్టి ఆవిడకి హెల్ప్ చేసి నువ్వు తీసుకెళ్ళమన్నది. ఓకే, అదేం పెద్ద నెగిటివ్ ఇదేం కాదు. ఈవిడ మాట్లాడడంలో ఏంటంటే ఆ కోపం ఉంటుంది కాబట్టి మాట్లాడుతుంది అంతే. తర్వాత సరికి భరణి శ్రీజ అలా ఎలా ఆడావమ్మా, భరణి గారు శ్రీజతో ఎలా ఆడావునమ్మా, అబ్బాయిలాగా ఆడావు, చాలా బాగా ఆడావమ్మంటే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. తనుజ అండ్ హరీష్ డిస్కషన్ జరుగుతుంది ఫుడ్ గురించి. ఫుడ్ వీళ్ళకి రేషన్ సరిపోకుండానే ఇష్టం వచ్చిన కుంభాలు తింటున్నారు. ఆ ఫుడ్ సరిపోదనేసి ఆ టెన్షన్ ఉందన్నమాట, ఎన్ని చేయాలి ఎప్పుడు చేయాలనేసి వాళ్ళు నీట్గా డిస్కస్ చేసుకుంటారు. కాకరకాయ కర్రీ చేదు రాకుండా ఎలా చేయాలి, అదేం లేదండి, కోసామా పసుపు వేయాలా, కారము వేయాలా, మధ్యలో ఆ విత్తనాలు తీసి వేయాలా, తర్వాత ఇది చేయాలని చెప్తా ఉంది. ఓకే నాకు అర్థమైందనేసి ఇద్దరు ఆడుకుంటున్నారు. క్యాప్టెన్సీ టాస్క్ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాడు మనం, డిమాండ్ యూజ్ చేస్తుంటే బిగ్ బాస్ ఆ టాస్క్ జరుగుతుంది కదా, ఎన్నరదాకా జరిగిన టాస్క్ని ఆ ప్రాపర్టీలో ఆ బాల్ వేస్తున్నాడు గోల్. క్యాప్టెన్ మీరు కూడానా అంటాడు. మీకైనా సిగ్గుండాలి కదా అన్నట్టుగా, నువ్వు క్యాప్టెన్ నువ్వు కూడా ఆడుతున్నావు అనేసరికి అందరికి కొంచెం నవ్వుకున్నారు అందరూ. నెక్స్ట్ జరిగి రీతు తనుజ పనిష్మెంట్ ఇవ్వండి అనేసి బిగ్ బాస్ని అడుగుతూ ఉంటారు. తనుజ రీతు ఇద్దరు కలిసి ఈవిడికి పనిష్మెంట్ ఇవ్వండి, బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వండి. సో బిగ్ బాస్ వచ్చి వరుసగా నిలబడమన్న తర్వాత ఈవిడికి ఫ్లోరా గారికి ఈ వీక్లోనే ఇమ్యూనిటీ ఇచ్చేస్తారు లైవ్లో. తర్వాత వచ్చిన తర్వాత హరీష్ సుమన్ మీకు ఆఫ్టర్నూన్ గుర్తుపెట్టుకొని వాసన హరీష్ గారు వంట చేస్తూ ఆమ్లెట్ గురించి డిస్కషన్ వచ్చా. మధ్యాహ్నం చూసారా, గుర్తుపెట్టుకొని నేను కొత్తిమీర వేసాను లేదా, వేసారండి, ఇప్పుడు కూడా వేస్తాను, ఎట్లా చేయాలి చెప్పండి చేస్తాననేసి ఆమ్లెట్ నీట్గా వేస్తున్నాడు, అందరికీ నీట్గా చేస్తున్నాడు. ఇతను నిజంగానే నీట్గానే హైలైట్గానే వంటలు వండి పెడుతున్నాడు, కొంచెం బాగానే ఉంటున్నాడు. కానీ 1-2 ఎక్స్ట్రా మాట్లాడి ఇతను కూడా పోగొట్టుకుంటున్నాడు. లేకపోతే అది కూడా రాదు, పాజిటివ్గా రావాల్సింది. ఎందుకంటే నీట్గా ఇంతవరకు చెఫ్లు ఎవరు చేయింది ఆమ్లెట్ కావాలా, ఇంకేం కావాలా అడిగితే చెప్పండి నేను వాళ్ళ స్పూన్లు కడుక్కొని ఇవ్వడం, వాళ్ళ ప్లేట్ కడుక్కొని ఇవ్వడం, వాళ్ళకి హెల్పింగ్ కూడా చేస్తున్నాడు. కానీ ఎక్స్ట్రా పాయింట్లు కొన్ని మాట్లాడి నెగిటివ్ అవుతున్నాడు. అదేంటి అంటే మొఖం నల్లగబెట్టేయడం, ఆ టేబుల్ మీద వాటర్ బాటిల్కి హట్ అవ్వడం, ఆ తర్వాత సరికి తనుజయ్ గారు ఏదో పిండి బిస్కలేదనేసి హట్ అవ్వడం, ఈ చిన్న వాటిని పెద్ద చేస్తే మాట్లాడడం వల్ల అతనికి ఇది ఉంది. తర్వాత సరికి భరణి గారు సంజన గారితో అనుకుంటా, అది నాకు తెలిసి ఎవరితోనో తెలుసు, ఫ్లోరా గారు సంజన గారు. ఏం జరిగిందంటే ఆ ఫ్లోరా అనుకుంటా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, సంజన గారు ఫ్లోరా కానీ ఏమంటే ఆ స్పూన్ తీసుకోండి అది స్పూన్తో తీసుకోండి, డోంట్ యూజ్ హ్యాండ్స్ అన్నారు. మేబీ ఫ్లోరా గారు ఏమంటారు, ఏదో వస్తువు వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద తింటున్నారు, మనకు చూపించాలి, మాటలు మాత్రం వినపడతాయి. అది నలిసి హట్టే ఉంటారు ఎవరో, అది నలిసి నైట్ ఎపిసోడ్లో కూడా వస్తుంది. కొంచెం గట్టిగా అనిపించింది, డోంట్ యూజ్ హ్యాండ్స్ చేయొద్దు స్పూన్ తీసుకోండి అనేసి కొంచెం గట్టిగా అన్నాడు. వాళ్ళ పక్కన ఓకే అన్నారు. సంజన గారు అనుకుంటున్నా లేదా ఫ్లోరా గారు, మనం చూపించలేదు కాబట్టి. తర్వాత సరికి శ్రీజ రాముతో నిన్న నువ్వు ఏమనలే అన్నావు నువ్వు నీ విషయంలో ఏంటంటే రాము, నువ్వేం అనవలే అనే ఉద్దేశంతో నీ మీద అరుస్తున్నారు, నువ్వు స్టాండ్ తీసుకోరాము. పర్ఫెక్టే చెప్పింది. మనోడు స్టాండ్ తీసుకోవట్లేదు, భయపడుతున్నాడు, స్టాండ్ మార్చేస్తున్నాడు, రకరకాలు. ఇప్పుడు చెప్తాను ఆ టీవీ విషయంలో మీకు అర్థమవుతుంది మనోడు ఇది ఏంటి, మనోడు మిస్టేక్ ఎంతవరకు ఉంది అన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, ఓహో ఇలా జరిగింది ఇదా జరిగింది అని. తర్వాత సరికి ఓపిక్గా వంట చేసుకుంటున్నాడు, ఆమ్లెట్ వేస్తున్నాడు మాస్క్మెన్, అది కూడా రాశాను. ఫ్లోరా చపాతీ రుద్దిస్తుంది, చపాతీకి హెల్ప్ చేస్తుంది మాస్క్మెన్కి, ఎందుకంటే అతనికి హ్యాండ్ బాగాలేదన్నారు కాబట్టి. తర్వాత హరీష్ శ్రీజతో సూపర్ క్లోజ్ అయ్యారండి. క్లోజ్ ఇన్ ద సెన్స్ సూపర్గా కనెక్షన్ పెరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అన్న ఫీలింగ్ వచ్చింది. హరీష్ గారు అండ్ శ్రీజ మధ్య కూర్చొని సోఫాలలో నీట్గా మాట్లాడుతున్నాను. ఆయన వాటర్ బాటిల్లో వాటర్ తాగుతూ నేను వెళ్ళేటప్పుడు ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్తానని బిగ్ బాస్కి చెప్తాను, లేదీరు వాటర్ బాటిల్ ఇరు, మైక్ ఇమ్మన్నా ఇరు, నువ్వు సంబంధించి నువ్వు వాడిన ప్లేట్ ఇమ్మన్నా ఇరు, నువ్వు వాడిన గ్లాస్ ఇమ్మన్నా ఇరు, ఏది అడిగినా ఊహు అంటారు బిగ్ బాస్ టీం. అది ఎందుకో నాకు అర్థం కాదు. నిజంగానే ఎవరో మరీ దారుణంగా చెప్పకుండా తీసుకెళ్ళడం ఇట్లా ఏదైనా చేసి తప్ప మోస్ట్లీ వాళ్ళ వస్తువులు ఏమి ఇవ్వరు, అది ఎందుకో. సో ఈ బాటిల్ తీసుకెళ్తాను అడిగేసి, కాబట్టి నువ్వేం చేస్తావంటే శ్రీజ, ఒకవేళ నేను సడన్గా వెళ్ళినట్టయితే ఈ బాటిల్ నా బ్యాగ్లో పెట్టి పంపించడం మర్చిపోవద్దు అనేసి అంటున్నాం. సూట్ కేసులో పెట్టి ఈ బాటిల్ పంపించినట్టే, మీరు వెళ్ళర్లేండి అందుకు వెళ్తారు, మీరు ఉంటారు చాలా రోజులు అన్నట్టు. కానీ సరే ఒకవేళ అయితే నేను పంపిస్తానులే బాటిల్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత సరికి బాగా మాట్లాడుకుంటున్నారు, చాలా క్లోజ్గా, చాలా నీట్గా. అంతకుముందు ఎప్పుడు చూస్తున్నాం. బయట వచ్చేసరికి ప్రియా గారు వీళ్ళందరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే నేను వెళ్ళుంటే టాస్క్ ఎలా ఉండేది అంటారంటే, ప్రియా అదే స్విమ్మింగ్ చేస్తూ ఉంటే నేను వెళ్ళుంటే ఎలా ఉండేది అంటారు సంజన గారు. అంటే నువ్వు ఫిజికల్గా బాగా ఆడతావా ప్రియా, నువ్వు కొంచెం స్ట్రాంగేనా అంటే, అదేంటండి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అనేది అంటది ఆవిడ. అన్నది అంటే
వాళ్ళకి జిమ్ ఉందంట వాళ్ళ ఊర్లో జిమ్. ఆ జిమ్లో ఏదో డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఏదో సంథింగ్ ఏదో చెప్తారు ఫిజికల్, నాకు తెలియదు ఆ జిమ్ టర్మ్స్లో. దాంట్లో ఆవిడ కొంచెం జిమ్ బాడీ అన్నట్టుగా చెప్పుకుంటారు, నేను ట్రైనింగ్ చేస్తానన్న సెన్స్లో ఏదో చెప్తారు. ఆ చెప్పిన తర్వాత నాకు కోర్ స్ట్రెంత్ ఎక్కువ అంటే ఆ కోర్ స్ట్రెంత్ ఉండాలి అనేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కోర్ స్ట్రెంత్ అంటే ఏంటి కోర్ స్ట్రెంత్ అంటే అనేసి ఎవరు అడుగుతారు, రాముగా ఫ్లోరానా సంథింగ్ ఎవరు అడుగుతారు కోర్ స్ట్రెంత్ అంటే ఏంటి అని అమాయకంగా. అప్పుడు ప్రియా గారు కోర్ స్ట్రెంత్ అంటే పొట్ట దగ్గర స్ట్రెంత్ అంటుంది ప్రియా. నాకు తెలిసిన కోర్ స్ట్రెంత్ అంటే పొట్ట దగ్గర బాడీ మొత్తం ఈక్వల్ స్ట్రెంత్ ఉండాలి, ప్రతి పార్ట్ కూడా స్ట్రెంత్ ఉంటే కోర్ స్ట్రెంత్. అండ్ కోర్ స్ట్రెంత్ ఉండేవాళ్ళు పెద్దగా ఎక్కువ అలిసిపోరు అనేది ఇది. పొట్ట దగ్గర స్ట్రెంత్ అనేది కోర్ స్ట్రెంత్ కాదని నేను అనుకుంటున్నాను. జిమ్ ఫ్రీక్స్ ఎవరైతే ఉంటే యూ మస్ట్ కామెంట్ అండర్ దిస్ వీడియో. ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జిమ్లో దాని గురించి మాట్లాడారు హరీష్. శ్రీజ గారితో డిస్కషన్ జరుగుతున్న టైంలో గట్టి సంకల్పంతో వచ్చాను ఇది నేను తీసుకోలేకపోయానండి, ఇది కొంచెం బుస్సు తుస్సు డబ్బా, ఇది అస్సలు నచ్చలేదండి, దీంట్లో లాజిక్ కూడా లేదు, కొన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఏం జరిగిందంటే హరీష్ గారు శ్రీజ గారితో డిస్కషన్ జరిగేటప్పుడు ఒక మాట అన్నారు, నేను గట్టి సంకల్పంతో వచ్చాను, నేను తినని 2 పూటల మీల్స్ ఏదైతే ఉందో బయట పెట్టడానికి. శ్రీజ గారు నైస్, ఆవిడ నైస్లో చాలా బూతులు నైస్. ఏంటండి ఇది, లాజిక్కే లేదు. మేము ఆ బాక్స్ తీసుకొని వస్తేనే భరణి గారు బాక్స్కే నాకు మనీష్కి నచ్చలేదు, ఇప్పుడు నాకు నచ్చలేదు. ఆ బాక్స్కి అన్ని రకాలు అనుకుంటే నువ్వు ఇక్కడ అన్నం తినలేకపోవడం ఏంది, ఇక్కడ తినకపోయిన 2 పూటల భోజనాన్ని బయట పెట్టాలనుకోవడం ఏంటి నాన్ సింక్ ఇది అని మనసులో వచ్చి మనకి నోటుదోలు అనేసి మన నోరు మీద అందరూ అంటున్నారు, నెగిటివ్ అంటున్నారు, నాకు సరిగా తుత్తు అంటున్నాడు, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పులు అనేసి ఆవిడ కూడా నో నైస్ అన్నది. నేను షాక్, దాంట్లో ఏంటి మీనింగ్ అని. ఇక్కడ తినని 2 పూటలు ఎందుకు తినట్లేదంటే అసలు ఏంటది, ఇక్కడ తినని 2 పూటలు బయట పెట్టడానికి అంటాడేంటి, ఏంటి ఆ లాజిక్? అంటే ఇక్కడ తినకుండా ఉండే 2 పూటలు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికైనా పెడతానన్నా, అన్నదానాలు చేస్తానన్నా, ఏం అర్థం కాల. ఇక్కడ తినండి 2 పూటలు వేరే చోట కాంపన్సేట్ ఎలా అవుతాయి, ఇక్కడ తినకపోతే ఇదేంటది? ఇంట్లో ఉన్నాం, వాళ్ళ ఇంట్లో ఉన్నా తినకపోయినట్టే కదా, ఏం లాజిక్ దీనికి? గేమ్ కిందకి ముడిపెట్టాడో, ఇది సింపతి యాంగిల్లో కిందికి వెళ్ళాడో నాకు అర్థం కాలే. మీకు అర్థమైంది ఈ పాయింట్ మీద ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయాలి. నాకు అనిపించినట్టు అనిపిస్తుందా దానికి సింక్ క్యాహే అని. ఏమన్నానంటే గట్టి సంకల్పంతో వచ్చా, నేను తినని 2 పూటల మీల్స్ ఏదైతే ఉందో బయట పెట్టడానికి. బయట ఎలా పెడతారు? నా మట్టి పొరకు అర్థం కావట్లేదు, నా ఉడాల పొరకు అర్థమే కావట్లేదు. సో నైస్ అన్నారు. సంజన ఇమ్ము వాళ్ళతో మాట్లాడుతూ వైల్డ్ కార్డ్స్ని అస్సలు అలో చేయకూడదు అన్న సెన్స్లో ఊరికే కామెడీగా మాట్లాడుకుంటా, అది వర్కౌట్ కాలే. వైల్డ్ కార్డ్స్ వస్తే మనం రానికూడదు అన్నట్టుగా. తర్వాత శ్రీజ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీదంటే 15 years. 15 years అయింది సార్, ఓకే సార్, సూపర్ సార్. రాము తనుజ కళ్యాణ్తో ఏదో జరుగుతున్నాయా, కళ్యాణ్ అండ్ తనుజ గారు ఎదురు కూర్చొని చూసుకుంటూ ఉంటే రాము వెళ్ళి నిలబడి ఏదో జరుగుతుంది మీకు మధ్యలో అనేసి అంటాడు. కొంచెం వింతగా చూసి వీళ్ళిద్దరి మధ్యలో ట్రాక్ అనే సెన్స్లో మాట్లాడుతూ ఉంటాడు. తనుజ ప్లేడ్తో కొడతా అనేసి అనేది జోక్గా అయిపోయింది. హరీష్ ఎవరు వెళ్తారంటావు శ్రీజ నిద్రపోతూ, ఎవరు వెళ్తారంటావంటే ఫ్లోరా గారు అనుకున్నా నేను, కానీ ఇప్పుడు ఆవిడ సేవ్ అయిపోయింది, ఇంకెవరు వెళ్తారో మనం చెప్పలేం అనేసి డిస్కస్ చేసుకుంటా ఉంటే మ్యూట్ చేశారు. నాకు తెలిసి కొంచెం డిస్కషన్ జరిగి ఉంటాయి, కొంచెం మనకు సౌండ్స్ తగ్గించేసి చూపించారు, నైట్గా ఏమైనా చూపిస్తారేమో. హరీష్ నాకు సండే ఎపిసోడ్ అంటే భయము శ్రీజ, అబ్బో ఆ మూవీస్ నేను చూడను, ఆ డ్యాన్స్లు అంటే మన వల్ల కాదు స్వామి, అప్పటికీ కూడా 2-3 సార్లు మొన్న అయితే లేసే కానీ నేను చూడను తెలుగు సినిమాలు, తెలుగు ఏం తెలీదు శ్రీజ అని మాట్లాడుకుంటా ఉన్నాడు. తనుజ ఈయనకే కాదులే, ఈసారి సెలబ్రిటీస్లు కామన్ మ్యాన్స్లో డ్యాన్స్ చేసేవాళ్ళు లేరు, ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఒక్క ఇమ్మని తప్ప డ్యాన్స్కు చూడసక్కంగా ఏదైనా డ్యాన్స్ చేస్తారంటే ఆ రాము రాతాడు, మనోడి చేత వేయించరు, ఇవిడు చేత వేయిస్తాడు. తర్వాత సరికి తనుజ కళ్యాణ్ ఇప్పుడు బయటికి వెళ్తావు పెద్ద సెలబ్రిటీ అవుతావు కదా, తనుజ అడుగుద్ది కళ్యాణ్ బయటికి వెళ్తావు పెద్ద సెలబ్రిటీ అవుతావు కదా అనగానే కళ్యాణ్ 150 బయటికి వెళ్ళేది లేదు, 105 days తర్వాతే బయటికి అన్న తర్వాత కట్ చేశారు ఆ కాన్వర్జేషన్. ఆవిడేమనబోయిందో, బయటికి వెళ్ళి సెలబ్రిటీ అయితే నన్ను మర్చిపోతామని అనబోయారో ఏమిటని తెలియదు. తర్వాత సరికి లైవ్లో ఫైట్ జరుగుతుంది, ఆ లైవ్లో ఫైట్ది ఒకటి చెప్తాను. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసలు ఈ పాటికి అయిపోయింది. అర్ధరాత్రి ఉన్న గుసగుసలు ఇంతే, అంతకు మించిన ఓవర్గా ఏమీ లేవు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేగానే ఒక ఫైట్ జరిగింది, అది ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చింది, సంజన వర్సెస్ తనుజ వర్సెస్ రాము రాథోడ్లో గొడవ. ఆ గొడవ దేని గురించి అంటే ఫస్ట్ అది చెప్పి తర్వాత ఏమేమి జరిగినా పాయింట్ బై పాయింట్ చూసి ఏం చేద్దాం. ఆ గొడవ ఏంటంటే టీ రిలేటెడ్గా జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఉదయాన్నే సంజన గారు టీ తాగారు,
రామురాతోడు పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు, అందరికి ఇస్తున్నాడు, తాగాడు, హరీష్ గారు పెడుతున్నారు. ఇంకొకసారి ఏమైందంటే రెండోసారి వెళ్ళినప్పుడు టీ ఇతను రామురాతోడు సుమన్ శెట్టి పెట్టమని అడిగితే పెట్టడానికి వెళ్ళినప్పుడు హరీష్ గారికి చెబితే హరీష్ గారు 4 టీలు పెట్టారు. 4ట్లో 3 టీలు తాగేసిన తర్వాత తనూజ గారు అదే సంజన గారికి ఒక టీ మిగిలింది అక్కడ, అది భరణి గారిది అనేసి వాళ్ళు పెట్టున్నారు. ఆవిడ ఏం చేశారంటే అది భరణి గారు తాగనన్నారు, తాగట్లేదనేసి అక్కడ పెట్టుకొని వేడి చేసుకొని తాగదమనేసి ఈవిడ ఉన్నారు అక్కడున్న టీని. ఇది ఇంతవరకు జరిగింది. యాక్చువల్గా ఉదయం ఒకటి నైట్ ఒకటి టీ వాళ్ళకి ఇవ్వాల్సింది, కానీ ఉదయమే 2 టీలు తాగేశారు ఇండైరెక్ట్లీ, తాగడానికి రెడీగా ఉన్నారు 2 టీ కూడా. అది ఇప్పుడు వాళ్ళ అలిగేషన్. ఇక్కడ ఏమైందంటే తనూజ గారు బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతున్న టైంలో రామురాతోడు వెళ్తాడు. వెళ్ళి మాట్లాడుతూ ఉదయం తాగింది, రెండోది తాగితే ఇప్పుడు వాళ్ళు భరణి అనుకోని కోసం తీసి పెట్టుకుని ఉంది, ఆయన ఎట్లాగో తాగడనేసి వేడి చేసుకుని తీసిపెట్టుకుంటానని తీసిపెట్టింది. అది ఒకవేళ తాగితే నైట్ కాఫీ నువ్వు టీ వద్దు సాయంత్రం పూట అనేది రామురాతోడు అంటాడు. దానికి అవును అది కాదు, ప్రతిసారి 2-3 సార్లు పెడుతున్నారు, టీ ఎందుకు పెడుతున్నావు రాము, ఒకసారి ఫస్ట్ ఉదయం పెట్టేటప్పుడే టీ ఎంతమంది తాగుతున్నారు అడిగి అందరికీ టీ ఇచ్చు కదా అంటే అక్కడ ఎలా చెప్తావు, కొంతమంది లేరు. అక్కడ ఏమైందంటే ఉదయం పోయినా అడిగానా మాట్లాడేటప్పుడు సంజన గారు ఏమన్నారంటే ఫ్లోరా గారు ఎక్కడంటే ఫ్లోరా గారు లేరు, ఫ్లోరా గారు టీ వద్దనేసి ఆవిడ చెప్పారంటే ఫ్లోరా గారి టీ గురించి ఈవిడెవరు చెప్పనాడికి అనేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏమో ఫ్లోరా గారి టీ, ఇక్కడ ఫ్లోరా గారి టీ అనేటప్పుడు ఒక మాట అంటాడు, నలుగురికే టీ పెట్టు అన్నారన్న సెన్స్లో కూడా అంటాడు. ఇది కూడా గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడతా. ఫ్లోరా గారి టీ వద్దనేసి అంటే అవునా అనేసి 2-3 సార్లు నిజంగానే తనూజ గారు రామురాతోడిని అదే జరిగింది అని అడుగుద్ది. మన కూడా మాటలు మార్చాడు కాబట్టి మనోడికి ఏదో ప్రాబ్లమా, మతిమరుపా, సంబంధమా ఏంటో తెలీదు. క్లియర్గా అన్నదాన్ని అనలేదని చెప్పేస్తున్నాడు. 2 minutes ఆవిడ బయటికి వెళ్ళేసి తనూజ గారితో అదే సంజన గారితో కొంచెం ర్యాష్గా మాట్లాడిన వెంటనే మొత్తం మార్చేసి నేను అట్లా ఆడన్నాను, నేను అనలేదు అన్నాడు. షాక్ దాని గురించి చెప్తాను. కానీ దాంట్లో కూడా తన వైపు నుంచి కొంచెం తక్కువ మిస్టేక్ ఉంది అన్నట్టు కూడా ఉంది రీజనింగ్ అతని మాటలోనే. అతనికి ఉన్న మిస్టేక్ ఏంటి, అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటో కూడా చెప్తా. ఏమైందంటే మనోడు ఏం చేస్తున్నాడంటే ఏమని చెప్తున్నాడంటే అక్కడ తిడతా ఉంది ఆవిడ వచ్చి ఇది ఏంటండి సంజన గారు మీరు మళ్ళీ టీ తాగుతున్నారు, ఎక్కడ టీ అంటే ఇందాక అక్కడ మిగిలింది కదా, ఆ మిగిలింది వెవెల్లో పెట్టుకుని తాగదాం అనుకుంటున్నాను, అది భరణి గారు తాకపోయేసరికి అక్కడ ఉంది, తాగదాం అనుకుంటున్నా అంటే అలా కాదండి మీరు చెప్పారా ఫ్లోరా గారికి టీ అవసరం లేదనేసి చెప్పారా అని. ఎందుకంటే ఫ్లోరా గారు ఇప్పుడు వచ్చి టీ అడుగుతున్నారు, అది ప్రాబ్లం. కాబట్టి ఉదయమే పెట్టుంటే బాగుంటుందా, రిపీటెడ్గా ఎందుకు పెట్టమంటే ఫ్లోరా గారు ఉదయాన్నే వద్దనేసి చెప్పారు అన్నట్టు సంజన గారు చెప్పారని చెప్తే ఇక్కడికి వచ్చి సంజన గారు మీరు ఎందుకు చెప్పారండి, మీరు చెప్పారా ఫ్లోరా గారు అంటే నేను ఎందుకు చెప్తాను నాకు సంబంధం లేదు, నాది నేను చూసుకున్నట్టుగా సరిపోతుంది, ఫ్లోరా గారికి ఏమన్నా నేను మదరా అనేసి సీరియస్గా మాట్లాడారు. అప్పుడు రాము నువ్వు అన్నావు అంటే ఆవిడ అలా అనలేదనేసి మార్చాడు, ఆవిడ అలా అనలేదు అని చెప్పి మార్చాడు. ఇక్కడ రాము వర్షన్ ఏంటంటే రాము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది, కానీ మాట మార్చడం కాదు, కానీ అది చూడంగానే క్లియర్గా మాట మార్చినట్టు కనపడేసరికి ఇక్కడ తనూజ గారిది కూడా మిస్టేక్ లేకపోవడానికి రీజన్ అంటే అతను నిజంగా 2 minutes గ్యాప్లో మాట మార్చాడు. కానీ తెలివిగా ఆలోచిస్తే అతనికి కొంచెం గ్యాప్ ఇస్తే తను చెప్పబోతున్నాడు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది, తను చెప్పడానికి రెడీగా ఉన్నాడు. నేను అలా కాదక్క అనింది అనగానే నువ్వు మాట్లాడొద్దు రాము, వద్దు రాము నువ్వు మాట్లాడొద్దు అనేసి మాట్లాడినట్ల అతను చెప్పాలనుకుని సగం చెప్పి ఆపేసింది. ఏంటంటే అక్క నేను అలా అనలేదక్క, నలుగురే అది ఫ్లోరా గారు లేరు అని అన్నది అతని ఉద్దేశం. ఇతను ఏం కల్పించుకున్నానంటే ఇక్కడ మిస్టేక్స్ ఎక్కడ అవుతాయి అంటే ఆవిడని వచ్చి టీ ఎవరు తాగుతారు మీరు తాగుతారా అంటే ఫ్లోరా గారు ఫ్లోరా గారు అంటే ఫ్లోరా గారు బాత్రూంలో ఉన్నారు అన్నారంట ఆయన. ఇతను వర్షన్ అది, అక్కడ చెప్పింది వేరే, కానీ ఇతను వర్షన్ అది. ఫ్లోరా గారు బాత్రూంలో ఉన్నారు అంటే అర్థం ఏంటి, టీ తాగాలి కదా బాత్రూంలో కూర్చుని, కాబట్టి ఫ్లోరా గారు టీ తాగరు అనే సెన్స్తోనే ఆవిడ చెప్పింది అనేది అతని ఉద్దేశం. నాకు యాజ్ పర్ ద లైవ్ అర్థమైంది, కానీ అతను ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. అది ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కూడా అక్కడ ఇవ్వట్లా. అక్కడికి ఏం చెప్పాడంటే ఫ్లోరా గారికి వద్దనేసి సంజన గారు చెప్పారని చెప్పాడు. దాని ప్రకారం తనుజ గారు ఫైర్ అవడంలో తప్పలేదు. అది ఇప్పుడే కదా చెప్పావు నువ్వు అంటే ఇప్పుడు నేను చెప్పలేదు అంటనే. అతని ఉద్దేశం ఫ్లోరా గారు టీ తాగుతారా, ఫ్లోరా గారు ఎక్కడ అంటే ఫ్లోరా గారు బాత్రూంలో ఉన్నారని, కానీ బాత్రూంలో ఉన్నారంటే టీ వద్దనే కదా ఇప్పుడు ఆ టైంకి, కాబట్టి ఆ రకంగా చెప్పాడు అనేది ఇతని ఉద్దేశం, కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. అక్కడ ప్రాబ్లం అయింది. ఇంక గై నడిచేసింది, పెద్దగా అరిచేసరికి సంజన గారు కూడా ఏమనుకుంటున్నావు నా గురించి ఎందుకు చేస్తున్నావు అనేసి రాము నడిచేసరికి రాము కొంచెం కన్నీళ్ళు పెట్టుకొని తినకుండా ఉంటే హరీషు ఇమానియల్ వీళ్ళందరూ వెళ్ళి ఓదారుస్తారు. ఇక్కడ ఇమానియల్ స్టార్ట్ చేస్తాడు, ఏంటి అసలు నీకెందుకురా పని, నీకు అవసరం లేని వాటిలో ఎందుకు దుర్తావని. ఎందుకంటే కిచెన్ మానిటర్ ఆవిడ కదా, ఇతను వెళ్ళి ఎందుకు టీలు అడగాలి, ఇతను వెళ్ళి అందరు రిక్వెస్ట్ చేసుకోవాలి, ఎంతమంది తాగుతారు అనేది కౌంట్ ఎందుకు వేసుకురావాలంటే నేనేమన్నా నీకు పని మనిషిని అని మనోడుగు లేచాడు. ఇప్పుడు గట్టిగా లేచాడు, నేనేమన్నా పని మనిషిని అది దానికి ఏంట్రా అట్లా మాట్లాడుతున్నావు, పని మనిషి అని నీవు ఊరు చెప్పారా, అలాంటప్పుడు నేను కిచెన్లో కనుక్కొని రమ్మన్నప్పుడే చెప్పాల్సిందని, కనుక్కొని రమ్మని చెప్పడంలో తప్పేం లేదు, అతను చేయడంలో కూడా తప్పలేదు. కానీ ఇక్కడ ఇమానియల్ మాట్లాడే దాంట్లో ఇమానియల్ కన్సర్న్ ఏదో రాము మీద ఉన్నట్టుగా నాకు అనిపించలే. తనూజాకి ఇతనికి ఇష్యూలు జరుగుతున్నాయి చిన్నగా, అలా మాట్లాడడానికి ఏదో గెలికిపోయింగ్ లాగా మాట్లాడుతున్నట్టే అనిపించింది. ఎందుకంటే అక్కడ జరిగింది తెలియదు కదా.
అక్కడ యాజిటీస్గా ఏం చెప్పాడో రాము ఏం చెప్పాడో తెలియదు కదా. ఇమానుయల్కి లోపల చెప్పింది ఒకటి, బయట చెప్పింది ఒకటి రాము. కానీ అది మనం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. కానీ అక్కడ చెప్పిన దాని ప్రకారం అయితే క్లియర్గా అదే చెప్పాడు కాబట్టి అది మోసం, మాట మార్చాడు అనేది ఆవిడ వర్షంలో పర్ఫెక్ట్ రైట్. ఆవిడ తప్పేం లేదు దీంట్లో. సీరియస్ అవ్వడం అంటే ఇది రెండోసారి జరుగుతున్నప్పుడు ఏ మనిషికైనా కాలుద్ది, బాగా కాలుద్ది. ఆ కాలినప్పుడు కోపంగా మాట్లాడక ఏంటి రాము, వాట్ ఈస్ దిస్ రాము, ఈ మధ్య మనం బాగా ఓవర్ అవుతున్నాం రాము అంటారా? ఎందుకంటారు? నార్మల్గానే మాట్లాడతారు. ఏం రాము అది గట్టిగా మాట్లాడదు, అది తప్పేం లేదు. ఇక్కడ రాము మిస్టేక్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయట్లా. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, తను చెప్పిన పాయింట్ నాకు అర్థమవుతుంది. అక్కడ అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయి ఏంటి అన్నట్టుగా పెడుతున్నాడు. హట్టేడు, బాధపడ్డాడు. తర్వాత వచ్చి తింటుంటే నా మీదకి వచ్చారు అది ఇది అనేసి బాధపడ్డాడు. సంజన గారు కూడా మళ్ళీ ఓదార్చారు. సంజన గారు వచ్చి ఓదార్చి ఏంటి నువ్వు ఎక్కువ ఆలోచించబాక, వదిలేసి తినేసి అని ఇమాన్యుయల్ కూడా ఏంటి అందరికీ కూర్చోబెట్టినప్పుడు అందరి దగ్గర ఏంటి ఈ మధ్య అసలు మరీ ఎక్కువ చేస్తుంది అమ్మాయి, అసలు వాడికి ఎందుకు, వాడి అమాయకుడు వాడి మీద పడుతుంది ఏంటి, వాడి మీదకి అరుస్తుంది ఏంటి, ఆడేం చేస్తాడు అనేసి ఆడేం చేయలే. అక్కడ ఇక్కడ మాట మార్చాడు. మాట మార్చినట్టుగా క్లియర్ కనపడుతుంది. అందుకు అన్నాడు. అందుకని తనుజ గారు గురించి తెలుసుకుని ఇమాన్యుయల్ వెనక మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు. ఆ సిచ్యువేషన్ ఏంటో తెలియాలి కదా. ఆ అమ్మాయి కదా తెచ్చేది 2 సార్లు మాట మార్చి, అది నేను చెప్పేది. ఇమాన్యుయల్ అట్లా వెనక మాట్లాడడం తనుజ గురించి అసలు నచ్చలేదు. తర్వాత సరికి ఇమాన్యుయల్ 2-3 టైమ్స్ అడిగి కనుక్కొని వచ్చింది అంటే దొరికిందిలే అనేసి కావాలని వచ్చింది. చూసా మీ దగ్గర కూడానే వచ్చింది. ఎందుకంటే ఇదేంటి ఈవిడ 2-3 సార్లు తాగుతున్నారు, నైట్ కాఫీ, నైట్ టీని ఇప్పుడే ఎందుకు తాగుతున్నారు, దాంతోపాటుగా ఫ్లోరా గురించి ఈవిడికి ఎందుకు, ఫ్లోరాకు వద్దని చెప్పినప్పుడు ఫ్లోరా ఇప్పుడు వచ్చి మళ్ళీ పెట్టమంటుంది కదా అనేది ఆవిడ ఉద్దేశం. సంజన రాము వచ్చి కూర్చొని రారా అనేసి అడుగుతూ ఉంటాడు. డెమాన్ తనుజ రికార్డింగ్స్ ఉన్నాయి కదా, వరి అవ్వద్దు, వింటారు కదా, జనాలు చూస్తారు కదా అనేసి అన్నది. తనుజ వాడు చూడు నేనేమైనా ఆమె అసిస్టెంట్ అనేసి అంటున్నాడు. ఎలా అంటాడు రా అలా, సెకండ్ టైం ఇలా మోసం చేయడం, సెకండ్ టైం ఇలా అడిగి మరీ వెళ్ళాను కదా, అడిగి మరీ వెళ్ళింది, మాట మార్చింది కూడా నిజం. కానీ తన వర్షన్ డిఫరెంట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత సరికి డెమాన్ అందుకే అడిగా ఎవరిది ఆ టీ అనేసి ఎవరిని అడిగినా అంటే రీతు ఎవరిది ఆ టీ అని అప్పుడు అడుగుద్ది. అప్పుడు దాకా డిస్కట్లో నాకు అర్థం కానీ ఎవరి టీ రా అది అని, టీ అనుకుంటే అక్కడ మిగిలిన టీ ఎవరిది అంటే తనుజ మిగిలిన టీ అనుకుంటా. రీతు భరణి గారిది అయితే ఓకేలే, భరణి గారి టీ ఆవిడ తీసుకుంది ఎందుకంటే భరణి గారు తాగలేదని. తర్వాత సరికి రాము సంజన వాళ్ళు ఉన్నప్పుడు రాము ఏంటంటే సంజన వాళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు ఏమన్నా పంచాయతీ పెట్టుకున్నారా ఈ కామనర్స్ ఇక్కడ ఓనర్స్లో ఉన్నప్పుడు, మనం ఏంటి ఇంత పంచాయతీలు పెట్టుకుంటాం, మనం ఆ మాత్రం తెలియాలి కదని సంజన గారితో అంటున్నావు. సంజన మేమేంటి అక్కా చెల్లెళ్ళు, నేను ఫ్లోరా ఏంటి మేమేంటి అక్కా చెల్లెలా, నేను ఫ్లోరా మమ్మల్ని అడుగుతారు మేమేదో చేసినట్టు, ఆ అమ్మాయికి నేను ఎందుకు చెప్తాను ఆ అమ్మాయి గురించి అన్నట్టుగా ఆవిడ చెప్పింది. తర్వాత తనుజ నేను అడిగి వెళ్ళాక అక్కడ ప్లేట్ మార్చేస్తున్నాడు. అదమ్మా నాకు ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అన్నం కదండి, నేను వచ్చి అడిగానా, అతను అడిగిన తర్వాత మీ దగ్గర వచ్చి అడుగుతున్నా ఇక్కడ ప్లేట్ మార్చేస్తాడు, అది నా కోపం అనేసి రాము గురించి చెప్తుంది. అది నిజంగానే క్లియర్. తర్వాత సరికి మనోడు ఎక్స్ప్లెనేషన్ చేసుకోలేకపోతున్నాం, బయట కూడా జనాల దగ్గర ఇదే ఇంపాక్ట్ పడుతుంది. ఏట్రా మోసంగా ఉన్నాడా, మతిమరుపు ఉందా అన్నట్టుగా 2 సార్లు జరిగింది కాబట్టి. డెమాన్ భలే అనిపించాడు. ఇక్కడ డెమాన్ భలే అనిపించాడు. మధ్యలో ఇమ్ము వచ్చి నీ పని నువ్వు చూసుకోరా, నీకెందుకురా వీటిలో అని ఇమ్ము అన్నది నిజమైన పాయింట్. అది అలా వస్తే ఎవరికైనా కాలది. అది విషయం తెలియకుండా వచ్చి ఇమాన్యుయల్ తనుజ మీద కోపంతోనే అన్నాం, తనుజకి నచ్చకపోవడం, తనుజ వెళ్ళి డిమాండ్తో అంటుంటే డిమాండ్ సిచ్యువేషన్ తీసుకొని అడ్వాన్స్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడవచ్చు. ఏమంటే అది ఏమోలే, ఏమైనా నార్మల్గా అని ఉండొచ్చు కూడా, అది ఏమో ప్లానెడ్గా కాదు, నార్మల్గా అని ఉండొచ్చు కూడా, అంతేం దాన్ని పట్టించుకోబాక మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా అన్నట్టుగా చెప్తారు పాపం మంచిగా. తనుజ వాడితో ఏమన్నా పర్సనల్ పనులు చేయించుకుంటున్నాను నేను, హౌస్ పనులే కదా ఏం చేయించుకుంటున్నా. ఇక తర్వాత రాము సుమన్ సంజన అండ్ వాళ్ళ అందరితో సంజన గారు అందరి ముందే చెప్పారు భరణి గారు టీ ఉంది తాగుతున్నానంటే చెప్పారు, విన్నారు కదా, మళ్ళీ వచ్చి ఎందుకు ఇంత చేశారనేది రాము విషయం. ఇది సంజన గారు వచ్చి అందరి ముందు తాగారా, ఇక్కడ పాయింట్ ఏంటి, ఫ్లోరా గారికి వద్దని చెప్పింది అనే దాని మీద పాయింట్, ఈ టీ తాగింది అనే దాని మీద అతను వాళ్ళకు ప్లాన్ ఉంది, ఒకవేళ తాగితే సాయంత్రం ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కూడా ఉంది రాము చెప్పినట్టుగా. తర్వాత సరికి సంజన నువ్వు అమాయకంగా ఫీల్ అయ్యి మునిగిపోకురా, ఈ పొజిషనింగ్ నువ్వే చూసుకోవాలి, నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటే నీకు అంత వాల్యూ ఇస్తారన్నట్టుగా క్లియర్గా మంచి సలహాలు ఇస్తున్నారు. తనుజ డెమాన్తో సంజన గారు ఇమ్ము ఎవరితో క్లోజ్గా మాట్లాడితే ఇక్కడ భలే నచ్చిందయ్యా రీతు చౌదరి, దండం పెట్టేయాలి అంతే, పెట్టేసి ఇంకేం లేదు, పెట్టేయాలనిపించింది. ఎందుకంటే డెమాన్తో తనుజ గారు ఏం చెప్తున్నా అంటే సంజన గారు ఇమాన్యుయల్తో ఎవరైతే బాగుంటారో వాళ్ళతో భలే ఉంటారు, ఇమాన్యుయల్తో బాగుండకపోతే బాగోరంటే అది ఏం కాదు అనేసి రీతు అంటూ, ఇమాన్యుయల్కి నాకు ఏం బాగాలేదు కదా అయినా కూడా సంజన గారు నాతో స్వీట్గానే ఉంటున్నారు అనేసి జెన్యున్గా ముఖం మీద నిజాలు చెప్పని చూస్తారు. సూపర్. మన కూడా నేను పెట్టే రకమా కాదా, నేను ఫుడ్ వండి పెట్టే రకమా కాదా అనేసి హరీష్ గారు అంటే పెట్టే రకమా పెట్టకుండా ఉండే రకం అంటే అది కాదండి మీరు పెట్టి చెప్పుకునే రకం అనేసి డైరెక్ట్గా చెప్పేసింది. అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, సూపర్ అనిపించింది ఇక్కడ. తర్వాత సరికి డెమాన్కి రీతు స్పూన్తో
ఫుడ్ ఫీడింగ్ చేస్తుంది, సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ఏదో స్పూన్తో ఫీడింగ్ చేస్తుంటే మిరపకాయ తినాలని మిరపకాయ పెడుతుంటే మిరపకాయ నాకు భోజనం పెడుతుంటే మళ్ళీ నాకు మిరపకాయ ఎందుకు అంటాడు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చరికి తనుజ కూడా నవ్వు రాలేదంటది. తర్వాత ఇమాన్యుల్ భరణి గారితో అంటాడు, అన్న మా అమ్మ అనుకుంటే మీ కూతురు మా అమ్మ కంటే మించిందన్నా అనేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చరికి తనుజ, నీ డబుల్ టంగ్స్ వల్ల ఇరుక్కుపోతున్నా నాన్న వాడి డబుల్ టంగ్స్ వల్ల నేను ఇరుక్కుపోతున్నా నాన్న, వాడి వల్ల సెకండ్ టైం ఇరుక్కున్నాను. నాతో అన్నాడు, సంజన గారు అన్నారు ఫ్లోరాకి వద్దు అని, కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను అనలేదనేసి అంటున్నాడు అనగానే తర్వాత సంజన గారు కళ్ళు ఇలా చేసి నన్ను లాగొద్దు, నా విషయంలో మధ్యలో ఎందుకు వచ్చారని నన్ను ఇలా చేసి చూసింది నాన్న అనేసి ఎక్స్ప్రెషన్ చెప్పి క్యూడు చూపించింది. తర్వాత సరికి సంజన ఇమ్ము వాడు ప్రేమగా అందరికీ టీ ఇస్తాడు రా మార్నింగ్ పాపము రాము. వీళ్ళు ఏంటంటే సంజన గారు అండ్ ఇమాన్యుల్ శత్రువుకి శత్రువు మన మిత్రువు అన్నట్టు ఆ ఫామ్లో యూజ్ చేస్తారు. వాళ్ళ నుంచి వీళ్ళకి రాగానే వేసేయడమే. మన కూడా సంజన గారులా ఈవిడికి రీతు చౌదరికి క్యాప్టెన్సీ సేవ్ చేయకపోతే క్యాప్టెను డిమాండ్కి నేను కూడా అడిగాను, చెయ్యాలి కదా ఎందుకు చేయవు అనేసి అడిగాను. ఇరుకుని పెట్టడానికి తెలివిగా ఆడుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఏం చేశారంటే ఇతన్ని తీసుకొని వచ్చి రాముతో ఉదయాన్నే టీ కూడా ఇస్తాడు రా ఈవిడు కూడా ఎగిరారు మనోడి మీద. సంజన గారు కూడా రాము మీద ఎగిరారు. కానీ ఇక్కడ మాత్రం ఉదయాన్నే టీ ఇస్తాడు, ఇవన్నీ చేస్తాడు, వాడు ఏం చిన్నోడు కాదు, వాడు పాపం అందరినీ బాగానే చూసుకుంటున్నాడు రా అన్నట్టుగా మాట్లాడతారు. ఇమాన్యుల్ రాము ఇప్పుడు జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా, ఎలా చెప్తారు ఎట్లా, తనుజ గారికి ఇతనికి కొంచెం పడట్లేదు కాబట్టి అక్కడ చూసి చెప్పాలి కదా. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ అన్న నిన్న ఆ అమ్మాయి అమ్మ గొడవ పడి నిన్న ఏం జరిగిందన్న సంచాలకులు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడితే వీళ్ళిద్దరు గొడవ వల్ల నన్ను వచ్చి ఇమాన్యుల్ గారు అనేసి మాట్లాడిందన్న తనుజ, మరి దానికి ఏమంటారు అనేసి ఇతను హట్ అవుతున్నాడు. తర్వాత అది నిజమేలేండి, ఇట్లాంటివి వీళ్ళిద్దరు క్లోజ్ వల్ల వస్తున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్. ఈ క్లోజ్ వల్ల ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ వల్ల ఎవడు గెలుస్తాడు అనేసి వాంటెడ్గా పొరలు పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి భరణి గారు హరీష్తో అనిపించుకొని కూడా మాట్లాడుతున్నాంగా. భరణి గారు ఏమంటారంటే ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడలేము, మనకేమైనా ధైర్యం లేదా, ఎందుకు లేదు చెప్పు, మనం భరణి గారు హరీష్తో అతని చేత అనిపించుకొని కూడా అతనితో మాట్లాడుతున్నప్పుడు నీకేమి, మనం ఇంకా అమ్మాయి తనుజ ఎట్లా మాట్లాడినా మనం ఏమన్నా మనం మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది, మనం మాట్లాడి గట్టిగా అన్నోడితో క్లోజ్గానే ఉన్నాం, ఈ అమ్మాయితో ఎందుకు ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడాడు లాజికల్గానే చెప్పాలే, అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే ఇలా ఇష్యూ జరిగింది, ప్రస్తుతానికి జరిగింది మాట్లాడు. నాకు రాము రాథోడ్ది గొడవలో తన ఇంటెన్షన్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అక్కడ తను మాట మార్చింది మాత్రం క్లియర్ కనపడుతుంది. కానీ లైవ్ చూసేవాడిగా తన ఇంటెన్షన్ అవతలకు భయపడేసి ఇంక వాళ్ళు వినట్లేదు నేను ఎంత చెప్పినా అనేసి జడుచుకొని వెనక్కి వచ్చేస్తాను. కానీ తను చెప్పబోతున్నాడు, మీరు ఏం చెప్పారంటే బాత్రూంలో ఉందని చెప్పారు, బాత్రూంలో ఉందంటే టీ తాగదనే కదా, ఆ ఉద్దేశంతో నేను లెక్కలేసుకుని అక్కడికి వెళ్ళి సంజన గారు చెప్పారని వేరే యాంగిల్లో చెప్పాడు. అది వాళ్ళు అదే పట్టుకొని వచ్చి దాంట్లో ఉన్న మీనింగ్ ఇవేం చూసుకోవట్లా, అక్కడ బ్రెయిన్ పోతుంది. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను లేదో నాకు తెలియదు, చెప్పకపోతే కింద కామెంట్ చేయండి, చెప్పున్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను చెప్పానే నిజాలా కాదా అది ఆలోచించండి. ఫర్దర్గా ఇంకా బాగా గట్టిగా చెప్దాం. సబ్స్క్రైబ్ చేయండి మామ, దయచేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా సజెషన్స్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంది. లవ్ యూ మామ. ఎంత చూడండి కింద ఎట్టుందో, మొత్తం కంపు చేసి పెట్టా తినేసి. ఇదంతా చూడండి, హెయిర్ డ్రైయర్ కూడా పెట్టుకున్నా.